హలో అండి. మనం వేడి వేడి కమ్మటి పాయసం చేద్దాం పదండి. ఫస్ట్ అయితే పాలైతే మంచిగా కాగబెట్టుకోవాలి. సో, పాలు కాగబెట్టుకున్నాక మనం పాయసం అయితే వేడి చేసుకొని, మనం కాగబెట్టుకున్న పాలల్లో పాయసం అయితే ఎయాలి. సో, వేడి చేసుకొని ఎందుకేయాలంటే పచ్చిగా అట్నే ఏస్తే కొంచెం ఇచ్చుకోవు అన్నీ మంచిగా రావు. అండ్ అలాగే చక్కెర. సో, చక్కెర అయితే కొంచెమే వేసుకోండి. చక్కెర అంత మంచిది కాదు హెల్త్‌కి. ఎక్కువ తినొద్దు. అందుకని చక్కెర కొంచెమే ఏసి, సో, పాలు, ఆ చక్కెర, పాయసం మొత్తం కలిపేటట్టు మంచిగా కలిపి పక్క పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మన సేమియా అయితే రెడీ అయిపోతది. అండ్ అందులో ఇలాచి. సో, ఇలాచి ఏస్తే ఇగ పాయసం టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతదిగ. మేము ఇలాచి అయితే మా అమ్మ దించనే రోకలి బంతిలో దంచి, సో, ఇలాచి అయితే అందులో ఏసింది. అందులో ఇలాచి ఏసి మంచిగా కలిపి, సో, పక్కకైతే పెట్టుకొని మన పాయసం రెడీ అయిపోయిందిగ. 2 మినిట్స్ మన పాయసం వచ్చేస్తది. అందులో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన పాయసం అయితే వచ్చేసింది. సో, మా అమ్మ అయితే ప్లేట్‌లో వడ్డిస్తుంది అందరికి. నాకు, తమ్మునికి, చెల్లెకి, డ్యాడీకి. సో, అందరికి ప్లేట్ వచ్చింది. మన ప్లేట్ అయితే మనకొచ్చేసింది. చూడుర్రి మన ప్లేట్ మనకొచ్చేసింది. ఇన్ని సంవత్సరాల కింద తిన్న పాయసం టేస్ట్ అయితే ఎక్కడ పోదు. సో, పాయసం అంటే నెక్స్ట్ లెవెల్. అలా పంచి ఒక్కొక్క బుక్క పాయసం తింటుంటే సూపరో సూపరు. క్రేజీ ఉంది. మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటామా? బాయ్.